శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతి నమః. శివాయ గురు నమః. శ్రీ కామేశ్వరీదేవి నమః. ప్రేక్షకులకి శుభోదయ శుభాకాంక్షలు. నేను మీ సోమేశ్వర శర్మ. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞాన సంకల్పం మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేస్తాను. ఈ రాశి ఫలితాలు ఈ నెల 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మిథున రాశిలో గురువు, సింహరాశిలో కేతువు, వృశ్చికంలో బుధుడు, ధనస్సులో రవి, శుక్ర, కుజులు, కుంభంలో రాహు, మీనంలో శని. అలాగే చంద్రుడు ధనస్సు, మకర, కుంభరాశిలో సంచారం. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. షష్టమ భాగ్యాధిపతి అయిన బుధుడు ఏకాదశంలో ఉన్నారు, లాభస్థానంలో. ఆరోగ్యం పట్ల కొన్ని మెలకు అవసరం. వ్యయంలో రవి, శుక్ర, కుజులు ఉన్నారు. వివాహ సంబంధించిన విషయం వ్యవహారాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, లివర్కి సంబంధించిన ఇష్యూస్ అనేవి ఏర్పడే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త తీసుకోండి. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. ఏదైనా సరే కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. సినీ కళా రంగాల వారికి, కాస్మెటిక్స్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగాల వారికి మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. చిరుధాన్య వ్యాపారస్తులకు, హోటల్ మేనేజ్మెంట్కు వీరికి మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. బ్యూటీషియన్స్, టెక్నీషియన్స్ వీరికి అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తుందని చెప్పచ్చు. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఈ వారం సానుకూలంగా పరిస్థితులు గోచరిస్తుంది. ఈ రాశిలో నిర్మించిన విద్యార్థులకు కొంత గడ్డుకోవాలని చెప్పచ్చు. విదేశీయానం చేయాలనే కళ ఏదైతే ఉందో మధ్యలో బ్రేక్ పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. లేదా స్టూడెంట్ లోన్ మంజూరు కాకుండా ఉండడం, ఇటువంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అని ఏర్పడుతుంటాయి. సుబ్రహ్మణ్య స్వామి వారికిను దక్షిణామూర్తికి అభిషేకం చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఏదైతే అడ్డంకులు ఉన్నాయో తొలగి కొంచెం ముందుకు సాగుతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా అనుకూలంగా ఉంటుంది. భాగ్యాధిపతి, షష్టమాధిపతి అయిన బుధుడు లాభస్థానంలో ఉన్నారు. ఏదైతే మీరు కోరుకుంటారో ఆ పని పూర్తవుతుంది. అనుకోని ఉద్యోగం రావడం కావచ్చు, లేదంటే ధనం కావచ్చు, ఏదైనా సరే భాగ్యస్థానం చక్కగా ఉంది. మీరు ఏదైతే కోరుకుంటారో అది నెరవేరే దిశగా ఈ వారం గ్రహగతులు గోచరిస్తున్నాయి. మొత్తం మీద గత వారం కంటే ఈ వారం చాలా చక్కగా అని చెప్పచ్చు. ఏదైనా సరే ఆరోగ్యరీత్యా ఇబ్బందులు తప్ప అన్ని విషయాలు బాగుంది. చక్కగా ముందుకు వెళ్ళండి. దైవానుగ్రహం వల్ల అన్ని మేలు జరుగుతుంది. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ వృత్తితో దీపారాయణ చేయడం, ముఖ్యంగా కాలభైరవ రూపం మెడలో వేసుకోండి. అదేవిధంగా అంగారక స్తోత్రాన్ని పఠించండి. ఆరోగ్యరీత్యా అన్ని విధాలుగా బాగుంటుంది. ఈ రాశిలో మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 8, కలిసి వచ్చే రంగు నేవీ బ్లూ. ఏదైనా పని మీద అడిగినప్పుడు శుక్రవారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ వారం సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ద్వితీయ లాభాధిపతి గురువు పంచమంలో ఉన్నారు. పంచమంలో అష్టగురుగులోను, సర్వాష్టగురుగులో బలంగానే ఉన్నారు. అయితే ఖర్చు పెట్టేటప్పుడు మటుకి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఖర్చు అధికంగా ఉంటుంది. రూపాయికి 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. వ్యయాధిపతి అయిన శని ద్వితీయంలో ఉన్నారు. అదేవిధంగా తృతీయ దశమాధిపతి అయిన కుజుడు లాభస్థానంలో ఉన్నారు. ఖర్చు ఎలా ఉంటుందంటే ₹1 వస్తుంది, 10 రూపాయలు ఖర్చు ఉంటుంది. ధనం వస్తుంది కానీ ఖర్చు కూడా అలాగే ఉంటుంది. ప్రతి విషయాన్ని ఆచితూచి వ్యవహరించడం చెప్పదగినది. నలుగురితో పాటు మనం ఉండాలి అన్న భావంతో ముందుకు వెళ్ళండి. కెరీర్ పరంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. సినీ కళా రంగాల వారికి, రాజకీయ రంగాల వారికి మంచి స్థాయిని సంపాదించగలుగుతారు. టెక్నీషియన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి బాగుందని చెప్పచ్చు. ముఖ్యంగా ఐరన్, ఈ ఫార్మాస్యూటికల్, సిమెంట్ ఈ రంగాల వారికి మంచి లాభాలు ఉండే అవకాశం గోచరిస్తుంది. హోటల్ మేనేజ్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కాస్మెటిక్స్, లాయర్కి, అదేవిధంగా వైద్యుతుల వారికి కొంత మిశ్రమ ఫలితాలు గోచరిస్తుంది. ప్రథమార్థం కంటే వారాంతంలో కొంతవరకు సానుకూల పరిస్థితులు గోచరిస్తుంది. ఈ రాశిలో మించిన విద్యార్థులకు వారం అంత అనుకూలంగా లేదు. విద్య మీద శ్రద్ధ తగ్గడం లేదా దుర్వ్యసనాలకు పాల్పడడం ఇటువంటివి జరుగుతుంటాయి. ఏదైనా సరే అందరినీ నమ్మి మోసపోవద్దు. మన వాళ్ళెవరో పరాయి వాళ్ళెవరో తెలుసుకుని ముందుకు వెళ్ళండి. ఏదైనా తల్లిదండ్రుల సహకారంతో ముందుకు వెళ్ళండి. ఏదైనా ఉంటే వారితో మాట్లాడి ముందుకు వెళ్ళండి. అంతే తప్ప ఫ్రెండ్స్ చెప్పారనో, పరాయివారు చెప్పారనో సొంత నిర్ణయాలు తీసుకుంటే నష్టపోయే అవకాశం గోచరిస్తుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా సానుకూలంగా ఉంటుంది. మంచి అవకాశాలు కలిసి వస్తాయి. వ్యాపార పరంగా బాగుంటుంది. దైవ దర్శనాలు చేసుకుంటారు. దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలే సంప్రాప్తిస్తాయి. సంతానం అభివృద్ధి బాగుంటుంది. సంతానానికి మంచి ఉద్యోగం లభించే అవకాశం గోచరిస్తుంది. ఆరోగ్యరీత్యా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. స్టమక్ సంబంధించింది, అసిడిటీ, ఇండైజెషన్, స్పైన్కి సంబంధించిన ఇబ్బందులు ఉండే అవకాశం గోచరిస్తుంది. వీరికి ఏలినాశనం నడుస్తుంది. ద్వితీయంలో శని అంత బలంగా లేరు. కాబట్టి కుటుంబ పరంగా ఖర్చుల విధంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
అదేవిధంగా మాతృ సంబంధించిన విషయవరాలు ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. అదేవిధంగా పంచమ అష్టమాధిపతి అయిన బుధుడు దశమంలో ఉన్నారు. కెరియర్ పరంగా ఒక మోస్తరు స్థాయిలో ఈ వారం బాగుందనే చెప్పవచ్చు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేసుకునే వారికి ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు చేసుకోవచ్చు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమస్తే అవతులతో దీపారాధన చేయడం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగినది. అదేవిధంగా 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 6, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేప్పుడు శనివారం కానీ సోమవారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం చాలా చక్కగా ఉంది. కుటుంబ వ్యవహారాలు సానుకూలపడతాయి. ఉద్యోగంలో మంచి స్థిరత్వం ఉంటుంది. ముఖ్యంగా రావాల్సిన బెనిఫిట్స్, రావాల్సిన ధనం ఏదైతే చేతికి అందుతుంది. గత వారం కంటే కూడా ఈ వారం చాలా బాగుందని చెప్పొచ్చు. ఫైనాన్షియల్ పరంగా నిలదొక్కుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ప్రతి ఒక్కటి మీకు అనుసంధంలో నడవాలని ఏదైతే ఉంటుందో అది నడుస్తుంది. అయితే వ్యాపార పరంగా కావచ్చు, ఇటు బంధువర్గంలో కావచ్చు, ఎక్కువగా నరదిష్టి అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు రూపాయి సంపాదించినా 100 రూపాయలు సంపాదించేస్తున్నారు, బాగా పైకి ఎదిగిపోయారు అనే భావన ఎక్కువగా ఉంటుంది. మీరు రూపాయి ఉన్నా 1,00,000 రూపాయలు అనే భావంతో మీరుంటారు. కానీ జనాలకి రూపాయి ఉన్నా 1,00,000 రూపాయలు మీ దగ్గర ఉందన్న భావంతో వాళ్ళు ఉంటారు. ఏదైనా పరమేశ్వర అనుగ్రహం, మన పని మనం చేసుకోవాలి, పక్క వాళ్ళతో మనకు సంబంధం లేదు, మనం ఏదైతే అనుకున్నామో అది నిర్వర్తించాలి అనే భావంతో ఉంటారు. మీ కార్యక్రమాలు చక్కగా చేసుకోండి, ఎటువంటి ఇబ్బందులు ఉన్నారు. సంతానం సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా చక్కగా ఉన్నాయి. వారి ఆరోగ్యం పట్ల, ఎడ్యుకేషన్ పట్ల మీరు కాస్త శ్రద్ధ వహించడం చెప్పదగినది. ఏదైనా సరే కుటుంబ పరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఉద్యోగం పరంగా కావచ్చు, అన్నీ ప్రతి మీ వృత్తిలో ఉన్నవారు మీ వృత్తి నిర్వర్తించడం అనేది బాధ్యతగా మీకు మీరుగా చూసుకోవడం చెప్పదగిన సూచన. భూ సంబంధించిన విషయవారాలు చక్కగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి, స్టీల్ రంగంలో ఉన్న వారికి అనుకూలంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగంలో కూడా కాస్త మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ ఈ వారం చాలా చక్కగా ఉందని చెప్పచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ యానం వాటికి కాస్త ఆలస్యం అవుతుంది. ఉద్యోగాలు ఇక్కడ ఉన్న వారికి బాగుంటుంది. అదే విదేశాల్లో ఉన్న వారికి ఉద్యోగపరంగా బాగుంటుంది. ఒకవేళ ఇండియాకి తిరిగి వద్దాం అనుకున్న వారి కొంతకాలం ఆగి ఉండడం మంచిది. ఒకవేళ తిరిగి వస్తే మళ్ళీ వెళ్ళడానికి ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు. ఇటువంటి విషయాల్లో జాగ్రత్త వహించి మెలగండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో మించిన విద్యార్థులకు కాలం చక్కగా ఉంది. కష్టే ఫలితంగా కష్టం తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్కాలర్షిప్స్ వచ్చే అవకాశం ఉంది. నూతన కోర్సులు జాయిన్ అవ్వడానికి మంచి అవకాశం ఇది. మీరు ఏదైతే చదువుకున్నారో దానికి ఇంకా అప్గ్రేడేషన్ అవ్వడానికి ఇది మంచి సమయం అని గుర్తుపెట్టుకోండి. ప్రతిదీను మనం ఒక చదువుకి చదువుతున్నాం, దాంతోపాటు మల్టిపుల్గా టాస్కింగ్ ఉండాలి. మల్టీ టాస్కింగ్లో ఎదగాలనే భావన ఏదైతుందో అది మంచి జరుగుతుంది. ఒక ఉద్యోగ ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో అది ఈ వారం వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఉద్యోగ ప్రయత్నాల్లో ప్రారంభించండి, బాగుంటుంది. ఈ రాశిలో మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా సానుకూల పరిస్థితి గోచరిస్తుంది. వ్యాపార వృద్ధి బాగుంటుంది. సహోదరి మధ్య విభేదాలు ఉంటాయి, వాటి విషయంలో జాగ్రత్త వహించండి. అదేవిధంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట వంటిపులు ఉండే అవకాశం గోచరిస్తుంది. షష్టమ రాష్ట్రాధిపతి, దశమాధిపతి గురువు చతుర్థ స్థానంలో ఉన్నారు. చతుర్థులు అంత అనుకూలంగా లేదు. తల్లికి సంబంధించిన విషయ వ్యవహారాలు లేదా వారితో వాగ్వివాదం కావచ్చు, లేదా గొడవలు కావచ్చు ఉండే అవకాశం ఉంది. వాటి విషయంలో జాగ్రత్త వహించాలి. ఏదైనా సరే నా నిర్ణయం నేనే అన్న కాకుండా నలుగురితో పాటు మనం ఉండాలి, నలుగురిలో మనం ఉండాలి, నలుగురితో పాటు కలిసి వెళ్ళాలని భావంతో ముందుకెళ్ళండి. రాజకీయ రంగంలో వరకు మంచి పదవి యోగం ఉంది. మీరు చేసిన కృషి ఏదైతే ఉందో అది ప్రజల నుండి మంచి మన్ననలు పొందగలుగుతారు. అదేవిధంగా గృహయోగం, వాహన యోగం కనిపిస్తుంది. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తుంది. ఏదైనా సరే మీరు ఏదైనా ఖర్చు పెట్టండి, అదుపులో ఉండి వెళ్ళడం అనేది చెప్పదగింది. ₹1 ఉంది, రేపు వద్ద ₹1 వస్తుంది, తర్వాత చూద్దాం, ఇప్పుడు ఖర్చు పెట్టేదన్న భావన కాకుండా ఎంతవరకు అవసరమో అంతవరకు ఖర్చు పెట్టుకుని వెళ్ళడం అనేది చెప్పదగినది. ఈ రాశివారు గత వారం బాగుంది, ఈ వారం కూడా బాగుంది. కాబట్టి ప్రతి విషయాన్ని మీకు మీరుగా చూసుకుని ముందుకెళ్ళండి చాలు. అదేవిధంగా దైవ దర్శనాలు, ముఖ్యంగా శని స్తోత్రం పఠించడం, శనికి తైలాభిషేకం, అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమో నారాయణ ఒత్తులతో దీపారాధన చేయండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం చెప్పదగిన సూచన. అదేవిధంగా ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 2, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేప్పుడు సోమవారం కానీ గురువారం కానీ వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుండి మీనం వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు నా పరిజ్ఞానం సహకరించే మేరకు ఈ వారం రాశి ఫలితాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు, లోక సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.